ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు, దేవుని నిండైన దీవెనలు మీ మీదకి, మీ కలిగిన వారి మీదకి నిండుగా మెండుగా వచ్చునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, ఆశీర్వచనం అంటే అందరికి ఇష్టమే. మీ మీద దీవెనవచనం పలకగా అది నా మీద వచ్చుద్ది, అది మంచిదే. అయితే ఎవరు దీవెనవచనం పలకాలి? మనకి ఆకలి అవుతా ఉంది, ఆహారం కోసం ఎదురు చూస్తాం. దేవుడికి కూడా ఆకలి అవుతుందంట. దేవుడికి కూడా ఆకలి అవుతుందంట. దేవుడికి అట్ట ఆకలి అవుద్దయ్యా? నిజమే, దేవుడికి ఆహారంతో పని లేదు. తనంతట తానే నిత్యజీవం కలిగిన వాడు, తనలోనే సర్వసమృద్ధి గలవాడు. తనకి ఇది కావాలి అది కావాలనేది అస్సలు లేదు. ఆయనలోనే సమస్తం ఇమిడి ఉంది. అయితే లేవీకాండం 21 అధ్యాయంలో 6వ వచనంలో, వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములు అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. దేవుడు ఏర్పరచుకున్న లేవీయుల సేవ గురించి మాట్లాడుతూ వారు దేవునికి ఆహారం అందించేవారంట. స్తోత్రం. దేవుని చేత ఏర్పరచబడిన దేవుని సేవకులు దేవునికి ఆహారం ఇచ్చేవారు. నాకు తెలియని ఆహారం, మీకు తెలియని ఆహారం నాకుంది అని సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో శిష్యులతో చెప్తారు. ఏమిటి ఆ తెలియని ఆహారం అంటే తండ్రి చిత్తము చేయటము. అది ఆయనకు ఆహారం, పానీయం ప్రభువారికి. మరి మనం దేవునికి ఆహారం పెట్టడం అంటే ఏంటి? దేవుడు చెప్పినట్లుగా చేయటమే దేవునికి ఆహారం పెట్టడం. యాజకుల పని ఏంటంటే వారు మనుషులు దీవించాలి, ఆశీర్వదించాలి. వారు దేవుని చేత ఆ పని నిమిత్తం ఏర్పాటు చేయబడ్డారు. ఏర్పాటు చేయబడిన పనిని సక్రమంగా నిర్వర్తించడమే దేవునికి ఆహారం పెట్టడం. మిమ్మల్ని దీవించేవారు, మీ మీద దీవెనవచనాలు పలికేవారు దేవుని చేత ఏర్పరచబడిన వారా, లేకపోతే ముఖస్థుతి కోసం మిమ్మల్ని దీవించి అబద్ధ ప్రవక్తలుగా ఉన్నవారా? వివేచించవలసిన బాధ్యత మనదే. మన మీద ఎవరైనా దీవెనవచనాలు పలుకుతున్నారంటే వారు ఎలాంటి వారు, ఇది మనకు అర్థం అవ్వాలి. అప్పుడు వారు దేవుని ఆహారం అందించే దేవుని చేత ఏర్పరచబడిన లేవీయులైతే నిశ్చయంగా ఆ దీవెనవచనం మీదకి వస్తుంది. ఎందుకంటే వారు యెహోవాకు ప్రతిష్ఠితులు. ఈ సత్యాన్ని అర్థమైనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మహిమ కొరకు మన హృదయంలో విప్పునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.